కృష్ణా జిల్లా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. పెనమలూరు లేదంటే నూజివీడు నుంచి టీడీపీ తరపున పోటీ చేయాలని పార్థసారథి ప్రయత్నిస్తున్నారు. కానీ పెనమలూరు టికెట్ ఇవ్వబోమని టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. పార్థసారథికి నూజివీడు టికెట్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఈ నెల 18న గుడివాడలో జరిగే చంద్రబాబు సభలో పార్థసారథి పసుపు కండువా కప్పుకోనున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. పెనమలూరు లేదంటే నూజివీడు నుంచి టీడీపీ తరపున పోటీ చేయాలని పార్థసారథి ప్రయత్నిస్తున్నారు. కానీ పెనమలూరు టికెట్ ఇవ్వబోమని టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. పార్థసారథికి నూజివీడు టికెట్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఈ నెల 18న గుడివాడలో జరిగే చంద్రబాబు సభలో పార్థసారథి పసుపు కండువా కప్పుకోనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజేష్, వైసీపీ పార్టీకి సంబంధించి అసంతృప్తులు రోజు రోజుకి పెరిగిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ తాజాగా అంబటి రాయుడు కూడా ఉదయం వైసీపీ పార్టీకి దూరం రాజీనామా చేయడం జరిగింది. మరి కొంతకాలం రాజకీయాలకి తను దూరంగా ఉండాలంటూ అనుకుంటున్నట్టు కూడా అంతర్జాతీయ క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఇవాళ వైసీపీకి రాజీనామా చేశారు. నిన్న సీనియర్ నేత కాపు రామచంద్రారెడ్డి కూడా వైసీపీకి సంబంధించి కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. తాను వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్మితే అసలు అన్యాయం జరిగిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వైసీపీకి సంబంధించి కూడా రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కూడా అభ్యర్థులను మారుతూ వస్తుంది. ఇప్పటికే దాదాపు 2 లిస్టులు రిలీజ్ చేశారు. మొదటి లిస్ట్ లో 11 మంది, రెండో లిస్ట్ లో కూడా 27 మంది అభ్యర్థులు కూడా మార్చారు. అందులో ప్రజెంట్ సిట్టింగ్ సంబంధించి కూడా 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా టికెట్ అయితే దూరమైందని చెప్పుకోవచ్చు. ఇంకా తాజాగా కృష్ణా జిల్లాకు సంబంధించిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కూడా కొంత పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలోనే ఆయన బీసీ సాధికారిక యాత్రకు సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద బహిరంగంగానే కొంత అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. పార్టీ తనను గుర్తించకపోయినా నియోజకవర్గ ప్రజలు తమను గుర్తించారంటూ కూడా కొంతకాలంగా కూడా పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా పరిస్థితి సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాలంటూ కూడా వైసీపీ అధిష్టానం నుంచి కొలుసు పార్థసారథికి అయితే ఆదేశాలు వెళ్ళింది. అయితే దాని మీద వివరణ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే తాను వచ్చే ఎన్నికల్లో పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పెనమలూరుకు సంబంధించి కూడా అక్కడ అభ్యర్థులు మార్చాలన్న ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వచ్చే ఎన్నికలకు సంబంధించి గెలిపే లక్ష్యంగా కూడా వైసీపీ అభ్యర్థులను మారుతుంది. అటు ఐపాక్ సర్వే కావచ్చు, గడపకి మన ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పనితీరు ఇవన్నీ బేరీజు చేసుకొని గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇస్తామంటూ కూడా గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అందులో భాగంగానే పెనమలూరులో ఈసారి పార్థసారథికి టికెట్ ఇచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తున్నట్టుగా ఉంది. దానికి సంబంధించి ముందుగానే వైసీపీ అధిష్టానం కూడా పార్థసారథికి ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే తన రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకోవడం కూడా చంద్రబాబును ఇవాళ కలిగిరిలో చంద్రబాబు మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా హైదరాబాద్ లో పార్థసారథి కూడా చంద్రబాబుని కూడా కలిసినట్టు కూడా ఊహాగానాలు అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా టీడీపీలో జాయిన్ అయ్యేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నెల 18వ తారీఖున గుడివాడలో జరిగే సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అవడానికి కొలుసు పార్థసారథి ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇవాళ ఒక క్లారిటీ అయితే కూడా చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత క్లారిటీగా కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా పెనమలూరు కానీ అలాగే నూజివీడు కానీ ఈ 2 టికెట్ల మీద ఆశిస్తున్నారు. అయితే నూజివీడు నుంచి పోటీకి నిలడానికి టీడీపీ కూడా రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద పూర్తి క్లారిటీ రావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.